కేసీఆర్ గారిని ఏం అడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే, ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు, బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను. ఏముంటుంది బ్రదర్, 5 గంటల తర్వాత నేను కూడా వెళ్ళాను కదా విచారణకి. అడిగిందే అడగడం, తిప్పి అడగడం. మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్లు పడాలి కదా, గుచ్చి అడుగుతున్నారు, గ్రిల్ చేస్తున్నారు, ఇన్ని గంటలు జరుగుతుంది, అన్ని గంటలు జరుగుతుంది. మీకోసం కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ సిలీ కేస్, ఇట్స్ ఎ ఫ్రివలస్ కేస్. జరిగింది ఏమీ లేదు తప్పు. కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ సహకరిస్తాం, మాకేమీ నష్టం లేదు, మేము చేసిన తప్పేమీ లేదు. థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేశాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయనను పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు, సిట్ వాళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు. అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి, అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి ధైర్యంగా. ఏముంది? థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.